హలో అండి, నా పేరు డాక్టర్ శిల్ప, గిఫ్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. ఈరోజు మనం కలవబోతున్నాము. నాకు తెలిసిన మా పేషెంట్ వి దుర్గా భవాని. పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు అయిందండి పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. సో 10 years అయింది. మరి పిల్లలు లేరు అని వచ్చారు. సో ఇప్పుడు దాకా అసలు ట్రీట్మెంట్ తీసుకున్నారా, తీసుకోలేదా? తీసుకున్నానండి. చాలా హాస్పిటల్ తిరిగామండి. ప్రాబ్లం అది ఇది అని చెప్పలేదండి, కానీ కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పారండి. చాలా డబ్బులు వేసానండి, కానీ అవ్వలేదు. సో మరి ఇక్కడ గిఫ్ట్ హాస్పిటల్ గురించి మీరు ఎలా తెలుసుకున్నారు, ఎలా వచ్చారు? 9 సంవత్సరాల ముందు వాడి ఆపేసామండి. ఇంటికాడ ఆర్ఎంపీ డాక్టర్ గారు, ఈ అమ్మ మీకు పెళ్ళి చాలా సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు ఏంటి మీకు అని అడిగారండి. అడిగితే ఇలా వెళ్ళామండి, ప్రాబ్లం ఎలాగని చెప్తే ఆ డాక్టర్ గారు ఎవరిని తీసుకెళ్తానమ్మా ఒక రోజు మిమ్మల్ని అని తీసుకొచ్చారండి గిఫ్ట్ హాస్పిటల్. సో మనకి 10 years అయిందండి. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మరి డాక్టర్ గారు చెప్పారంట మన హాస్పిటల్ గురించి. సో దాన్ని తెలుసుకొని ఇక్కడికి వచ్చారు. మరి వాళ్ళు వచ్చినప్పుడు నేను టెస్ట్ చేసినప్పుడు ఎందుకు వీళ్ళకి 10 సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదని నేను పరీక్ష చేసినప్పుడు నాకు కనిపించిన ఫైండింగ్స్ ఏంటంటే, తిన గుడ్ అన్నది అప్పటికే చాలా డ్యామేజ్ అయిపోయింది. తినకున్న ప్రాబ్లం ఎండోమెట్రోసిస్ అంటారు. ఎండోమెట్రోసిస్ అంటే ఏంటంటే రోజు రోజుకి గుడ్డును తినేస్తుంది ఆ జబ్బు. సో ఎగ్ అన్నది ఉట్టి గడ్డలతో నిండిపోతుంది, రక్తం గడ్డలతో అలా నిండిపోయింది. దీని ఎఫెక్ట్ ఓన్లీ ఓవరీస్ మీదే కాక గర్భసంచి మీద కూడా ఉండి గర్భసంచి వాప్ అన్నది వచ్చింది. సో అప్పటికే తినకు గర్భసంచి వాప్ ఉండి, రెండోది ఎండోమెట్రోసిస్ ప్రాబ్లం ఉన్నింది, రెండోది థైరాయిడ్, ఈ 3 ఉన్నింది. సో మనం అన్ని పరీక్షలు చేసుకున్నాక సో న్యాచురల్గా రావటం అన్నది చాలా కష్టము, ఎందుకంటే ఎగ్ అంతా తినేసింది కాబట్టి. సో నెక్స్ట్ మనం ఐవీఎఫ్లోకి వెళ్ళాలి అని వీళ్ళతో చెప్పుకున్నాం. సో వీళ్ళతో నేను ఐవీఎఫ్లోకి వెళ్ళాలి అని మేము డిసైడ్ చేశాక, సో మరి మీకు అప్పుడు ఐవీఎఫ్లో చేయాలి అని మనం ఆలోచించినప్పుడు వీళ్ళతో డిస్కషన్ చేయటం జరిగింది. వీళ్ళు కూడా మరి మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? ఐవీఎఫ్కి సిద్ధంగా ఉన్నారా, లేదు నాకు ఇప్పుడే చిన్న వయసు కదా ఎందుకులే నాకు ఐవీఎఫ్ అని అనుకున్నారా? అనుకోలేదు మేడం. ఇంకా ఐవీఎఫ్ ఇంకా వెళ్ళిపోదాం, 9 సంవత్సరాలు బాధపడ్డాం కదా అని. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు వయసుకు సంబంధించి మీకు వీళ్ళకి పెళ్ళై 10 సంవత్సరాలు అయిందని మనం ఐవీఎఫ్ చెప్పలేదు వీళ్ళ కేసుకి. ఎందుకు ఐవీఎఫ్ సజెస్ట్ చేసాం వీళ్ళ కేసులో? సో ఎప్పుడైనా ట్యూబ్ బ్లాక్ ఉన్నా, లేదంటే ఈ ఎండోమెట్రోసిస్ ఈ ప్రాబ్లం ఏదైతే ఎగ్ పడిపోతుంది అనిపించినా, సో మనం వెయిట్ చేసి ఇంకా చూద్దాం చిన్న పద్ధతి అంటానికి వెయిట్ చేయకూడదు. సో దానివల్ల మీకు గర్భసంచి దెబ్బపడి ఇప్పుడు మనకి కరెక్ట్ టైంకి నా దగ్గరికి రావటం వల్ల గర్భసంచి వాపు ఇంకా పెరగకముందే మనం వీళ్ళని చాలా ఫాస్ట్గా ప్రెగ్నెంట్ అవ్వటానికి ట్రై చేసామన్నమాట. సో దానివల్ల వీళ్ళకి ప్రెగ్నెన్సీ సక్సెస్ అన్నది చాలా ఫాస్ట్గా వచ్చింది. రెండోది చాలా ఇంపార్టెంట్ ఫైండింగ్ ఏంటంటే, దీనిలో తల్లిలో చంపే కణాలు పాజిటివ్ వచ్చాయి. దాన్ని లూపస్ యాంటీకోగులెంట్ అంటారనమాట. లూపస్ అన్నది ఏంటి అంటే, చాలా వీడియోస్ కూడా దీని గురించి చాలా మందికి అవగాహన ఉండదు ప్రెగ్నెన్సీ కోసం వచ్చిన వాళ్ళకి. ఇది ఏంటంటే తన ఒంట్లోనే ఉంటూ తన కణాల మీదే దాడి చేస్తాయి. ఈ కణాలు కొద్దిమందికి హార్ట్ మీద దాడి చేస్తాయి, కొద్దిమందికి మోకాల నొప్పుల మీద, కొద్దిమందికి ఇట్లా పిల్లల్ని రాకుండా అడ్డుకుంటాయి. సో దీనివల్ల ఇది ఉండటం వల్ల మనకి ఏంటంటే 10లో ఒక 3 members వరకే పాజిటివ్ అవుతుంది. ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ 7 members ఫెయిల్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో ఈరోజు తనకి మనం టెస్ట్ చేసినప్పుడు ఆ లూపస్ పాజిటివ్ అన్నది కనిపించింది. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మనం చేసి తర్వాత ఐవీఎఫ్కి తీసుకున్నప్పుడు ఇదిగోండి ఈరోజు సక్సెస్ఫుల్గా ప్రెగ్నెంట్ అయ్యారు, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. సో మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పెళ్ళైన 10 సంవత్సరాలకి ప్రెగ్నెంట్ అయ్యారు. మరి ఇన్ని ఉన్నప్పటికీ సో ఎండోమెట్రోసిస్, అడినోమైసిస్, థైరాయిడ్, చాలా భయపడేది నిజంగా చెప్పాలంటే దుర్గా భవాని. పాపం ఏమవుతుందని చాలా కంగారు పడేది, అయ్యో నాకు అవుతుందా అని. సో చాలా భయపడుతూనే ఈ ట్రీట్మెంట్ తీసుకుంది. సో మధ్యలో చాలా ధైర్యపరుస్తూ వచ్చాము. ప్లస్ వీటికి లూపస్ ఇన్ని ఉన్నప్పటికీ కూడా కానీ సక్సెస్ఫుల్గా పెళ్ళైన 11 సంవత్సరాలకి మన దగ్గర గర్భవతి అయ్యిందండి. సో మరి వాళ్ళ మాటల్లో విందాం, ఏం చెప్పాలనుకుంటున్నారు, మనతో ఎలా ఫీల్ అవుతున్నారు అసలని. అందరికీ నమస్కారం అండి. పెళ్ళై 10 సంవత్సరాలకి ఇలా ఐవీఎఫ్ వల్ల సక్సెస్ అవుతుంది, చాలా గ్రేట్ అండి. నా శిల్ప మేడం ధన్యవాదాలండి. జీవితంలో మీరు రుణం మర్చిపోను మేడం, చాలా థ్యాంక్స్ అండి. చూడండి, సో ఇంత సంతోషము ఇది ఎందుకు నేను వీళ్ళతో చెప్పిస్తున్నానంటే, ఈ సంతోషము మీరు ప్రతి ఒక్కరూ పొందుకోవచ్చు. సో వీళ్ళు ఏదైతే హోప్లెస్ అంటే మాకు పిల్లలు పుట్టరు, ఇట్లా తిరిగి అలసిపోయామని ఆగిపోయామని వీళ్ళే చెప్తున్నారు. అటువంటి స్టేట్లో మనకి ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెంట్ అయ్యారు. సో మీ వయసు ఏదైనప్పటికీ, ప్రాబ్లం ఏదైనప్పటికీ వైద్యం అన్నది ఇప్పుడు సైన్స్ చాలా అడ్వాన్స్ అయ్యింది. నిజంగా చెప్పాలంటే వీళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది చాలా తక్కువ ఛాన్సెస్, ఆ ఎండోమెట్రోసిస్, ఆ లూపస్ ఇవన్నీ. కానీ మనకు సైన్స్ అడ్వాన్స్ అవ్వటం వల్ల, చాలా వాడటం వల్ల ప్రెగ్నెన్సీ అన్నది ఈరోజు సంతోషంగా చూడగలుగుతున్నారు. సో దీనివల్ల మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, అందరూ ఎవరైతే లేరు
పిల్లలు లేరంటున్నారా, దయచేసి బాధపడకండి. దానికోసం ట్రీట్మెంట్ ఉంది, చక్కగా ట్రీట్మెంట్ తీసుకోండి, సంతోషంగా అందరూ తల్లులను అనిపించుకోండి. ఈ మాతృత్వం అన్నది ఎంతో మాధుర్యమైంది. సో అది ప్రతి ఒక్కరు అనుభవించాల్సింది ఒక జీవితంలో, ఆడవాళ్ళ జీవితంలో దాన్ని ప్రతి ఒక్కరూ అనుభవిస్తారని హోప్ చేస్తూ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.